హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రంగుల్లోకి వెళ్ళేసరికి మనకి తేదీ 22/12/2025 సోమవారం. నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం. అదేవిధంగా పక్షం వచ్చేసరికి శుక్లపక్షం. మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది 22/12/2025 ఉదయం 5:36 మొదలై 23/12/2025 అర్ధరాత్రి 12 గంటల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నడుస్తున్నది. అదేవిధంగా మనకు నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు వచ్చేసరికి కాకి కోడిపైన విజయం అనేది సాధిస్తుంది. అదేవిధంగా డేగ అనేది కాకిపైన విజయం సాధిస్తుంది. నెమలి అనేది తెలుపు గల గౌడు, నల్ల బోర ఎర్ర కోడి. అంటే కాకి డేగలలో బోర కింద నలుపు ఉండి పైన ఎరుపు పసిని ఉన్న కోడి. అదేవిధంగా మనకి ఒకటవ జాము, మొదటి జాము అనేది ఉదయం 6:42 నుంచి మొదలవుతుంది. ఈ 6:42 ఏంటంటే మనకు ఒక జాము అనేది సూర్యోదయం సమయాన్ని బట్టి మొదటి జాము ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన సమయాన్ని బట్టి ఒక్కొక్క జాముకి 2:24 అనేది ఒక జాముకి పరిగణలోకి తీసుకోబడుతుంది. అలాగే ఇప్పుడు సూర్యోదయం 6:42 కావున మనకి మొదటి జాము అనేది 6:42 మొదలవుతుంది. ఈ మొదటి జాములో మనకి వచ్చేసరికి ముసుగు రంగు ఏంటంటే కోడిచూపు గల కాకి. కోడిచూపు గల కాకిని మనం పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకు మనకు పెట్టుకోవాల్సిన రంగులు ఏంటంటే కోడి కాకి, శుద్ధ కాకులు, నల్లకుసి. శుద్ధ కాకి అంటే నలుపు, మొత్తం నలుపున్న శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కోడి పింగళాలు, నల్ల బొట్ల సేతువాలు, నల్ల కెక్కెర్లు, నల్ల పోలాలు, సేతువ, కోడి నల్ల మైల అంటే కోడి చూపులో ఉన్న నలుపు గల మైల. అదేవిధంగా నల్లకట్టు అబ్బురాసు అనేవి మనం చూపులకు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటిని మనం చూపులకి ఏ రంగుల మీద పెట్టుకుంటే మనం విజయం సాధిస్తామంటే నెమళ్ళు, శుద్ధ డేగ, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, మిరపపండు డేగలు, నెమలి డేగలు వీటిపైన మనము చూపులకు రంగులు పెట్టుకుంటే మనకి విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనం రెండో జాము వచ్చేసరికి మనకి 9:06 మొదలయ్యి 11:30 మన రెండవ జాము ముగుస్తుంది. ఈ రెండో జాములో మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి, నలుపులు ఈ జాములో ఎక్కువగా పనిచేస్తాయి. అదేవిధంగా దాని తర్వాత మనకు చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి కాకి పింగళాలు, కాకి డేగలు, నల్ల కెక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగి, గౌడ పీకల ఎర్రబ్రాస్. మనకి గౌడ పీకలు అంటే బోర ఎదర మీద గౌడ పీకలు ఉంటాయి, అటువంటి ఎర్రబ్రాసులని. అదేవిధంగా బూడిద మైలాల్ని, డేగ పోల, కాకి పోలాలు, ఎర్ర కెక్కెర్లు వీటిని మన చూపులకి రెండో జాములో పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రంగుల్ని రెండో జాములు వచ్చేసరికి మనం ఏ రంగును పెట్టుకుంటే విజయం సాధిస్తామంటే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెలుపు పాలబ్రాసు, నెమిలి పింగళాలు వీటిపైన మనం పెట్టుకుంటే చూపులకి విన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి మూడో జాము వచ్చేసరికి 11:30 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు మనకు మూడో జాము అనేది నడుస్తున్నది. మనకి మూడో జాములో వచ్చేసరికి ముసుగు రంగు వచ్చేసరికి మనకి పింగళ అనేది మనం ముసుగు రంగు పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పింగళ తర్వాత మన చూపులో పెట్టుకునే రంగులు వచ్చేసరికి డేగ పోలాలు, ఎరుపు పసిని ఉన్న సేతువాలు, బిల్లకట్టు రసంగులు, అదేవిధంగా గౌడ పీకల నెమళ్ళు, బాడీ ఎదర పీకలు ఉన్న నెమళ్ళు, గౌడ నెమళ్ళు, అదేవిధంగా ఎర్ర కెక్కెర్లు, ఎర్ర నెమలి, ఎర్ర మైలాలు, ఎరుపు గల మైలాలు, అదేవిధంగా నెమలి పింగళాలు, రసంగి డేగలను మనం చూపులో పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే మనం విజయం సాధిస్తామంటే కోడి కాకి, శుద్ధ కాకి, నలుపు మించిన కాకి డేగలు. కాకి డేగల్లో ఎరుపు తక్కువ ఉండి నలుపు ఉన్న కాకి డేగల మీద పెట్టుకోవాలి. అదేవిధంగా ఇటుక రంగు డేగల మీద, బాగా ముదురు ఎరుపు రంగు ఉన్న డేగల మీద, అదేవిధంగా 9 వన్న కాకుల మీద మనం పెట్టుకుంటే చూపులకు మనం మూడో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనకి నాలుగో జాము వచ్చేసరికి 1:54 నుంచి 4:18 వరకు, సాయంత్రం 4:18 వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో మనకి వచ్చేసరికి ముసుగు రంగు వచ్చేసరికి డేగ, ఎరుపు రంగులు అనేవి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ డేగ తర్వాత, ఈ ముసుగు రంగు తర్వాత మనకు చూపులకు విజయం సాధించే రంగులు ఏంటంటే కోడి చూపు గల డేగలు, కోడి రసంగులు, కోడి చూపు తెలుపు రెక్కలు ఉన్న నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి డేగలు,
కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, బాగా ఎరుపు ఉన్న అబ్బురాసులు, మిరపపండు డేగలు ఇవి అనేవి మనకి చూపులకి 4వ జాములో చూపులకు విజయం సాధించే రంగులు. వీటిని మనం వేటిపైన పెట్టుకుంటే మనం విజయం సాధిస్తామంటే నల్లబొట్ల సేతువాలు, కాకిపూల, నల్ల కెక్కెర, గౌడ అబ్బరాసు, సేతువ, నల్లకట్ట అబ్బరాసుల మీద మనం పెట్టుకుంటే మనం 4వ జాములో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి 5వ జాము వచ్చేసరికి 4:18 నుంచి సాయంత్రం 6:42 వరకు మనకు 5వ జాము అనేది నడుస్తున్నది. ఈ 5వ జాములో వచ్చేసరికి మనకు ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమలి రంగు ఉన్న కోడిని మనం ముసుగు పెట్టుకుంటే మనకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ నెమలి రంగు తర్వాత మనకి చూపులకు పెట్టుకునే రంగులు వచ్చేసరికి కాకి నెమలి, కోడి కాకి, కోడి నెమలి, తెల్ల నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి కాకి, లోన కుసి మొత్తం నలుపున్న కాకుల్ని, కోడి కాకులు నెమల్ని వీటిని మనం చూపుల్లో పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనము వీటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే విజయం ఎక్కువ సాధిస్తామంటే శుద్ధ డేగలపైన, పసిమి సేతువాలపైన ఎర్ర కెక్కెర, ఎర్ర నెమలి, రసంగి డేగ, ఎర్ర పోల, ఎర్ర మైల, ఎరుపు గల మైలాలు అంటే మైలాలో బూడిద రంగు మైలాల్లోనే ఎరుపు రెక్కల మీద ఎరుపు ఎక్కువ ఉన్న వాటి మీద పెట్టుకుంటే మనము 5వ జాములో విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది.